అండి నమస్తే, గుడ్ మార్నింగ్. డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నానండి. చూడండి మరి మా పొలాట్లో మంచు తీవ్రత ఇంకా తగ్గలేదండి. చూడండి ఫ్రెండ్స్, మరి చూడండి ఫ్రెండ్స్, మంచు ఏ విధంగా ఉందో మరి సేమ్ మన జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. అక్కడ చూడండి మంచు తీవ్రత 10-11 గంటల వరకు అంతే ఉంటుందండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మరి అందరు కూడా ప్రయాణం క్షేమంగా చేస్తారు. అందరు కూడా ఆటో డ్రైవర్ సోదరులు మరి జీవన విధానం చూడండి. పాల పర్సన్ అన్నగారు పాలు వేసుకొని పోతున్నప్పుడే విలేజ్ నుంచి ప్రతి ఒక్కరండి పల్లెటూరు నుంచి మరి టౌన్కి వస్తూనే ఉంటారు. ఎంత చలి అయినా సరే పులి అయినా సరే భయపడకుండా వస్తూనే ఉంటారు. మన పల్లెటూరు నుంచి టౌన్కి రావాల్సిందే. మరి ఏదైనా సరుకు తెచ్చుకొని అమ్ముకోవాల్సిందే ఇక్కడ పట్టణాల్లో. మరి చూడండి సోదరుడు అప్పుడే మరి పండ్ల కొట్ట అప్పుడే తీసిన దుకాణం తెరిచిన మంచిగా. ఎవరి పని వాళ్ళు బిజీ ఉంటారండి. ఇంత మంత్ అయినా సరే మంచు పడుతున్నా ఏదైనా చేస్తున్నా పడుతున్నా కూడా ఇట్లా వారి జీవన విధానం నడవాల్సిందే. చూడండి ఆర్టీసీ బస్సు వస్తూనే ఉంది అప్పుడే ప్రయాణికులతోటి. చూడండి అన్నగారు అప్పుడే టీ తీసుకుపోతుంది అందరికి. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మరి తమ పనిలో నిమ్మకంగా ఉంటారండి మా కోదాడ ఏరియాలో. మరి ప్రయాణం చేసేటప్పుడు అందరూ కూడా జర నిదానంగా వెళ్ళండి. హెల్మెట్ ధరించండి. చూడండి అన్నగారు హెల్మెట్ పెట్టుకుంటే మంచిగా. థ్యాంక్ యూ. హెల్మెట్ ధరించాలి. కారు వెళ్తున్న ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలని కోరుకుంటాం. ఇది వచ్చేసి బస్ స్టాండ్ ఏరియా అండి. ఇది బస్ స్టాండ్ లోపల నుంచి బస్సులు బయటకు వచ్చే ప్రదేశం ఇది. ఇది వచ్చే సూపర్ మార్కెట్ అండి, వెంకటేశ్వర సూపర్ మార్కెట్ కోదాడ్. చూడండి పిల్లలు అప్పుడే మరి కాలేజీకి వెళ్తారు. అంత చలి అయినా సరే తొందరగా వారి కాలేజీలో చదువుకోవడం వెళ్తున్నారు అప్పుడే అందరు కూడా. చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అందరు కూడా. థ్యాంక్ యూ. జై హింద్. మీరందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. మంచు ఇంకా నడుస్తూనే ఉందండి, మంచు తీవ్రత తగ్గలేదు ఇంకా. జర ప్రయాణాలు లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కూడా మరి జర ప్రయాణాలు ఆపుకోండి. మంచు తీవ్రతకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జర అందరూ గమనించగలరు. చూడండి రోడ్డు వెంబడి పెద్ద చెట్టు బాగుందండి, వేప చెట్టు బాగుంది ఇక్కడ. ఇది థ్యాంక్ యూ. అందరు కూడా చూడండి మా కోదాడలో ఏ విధంగా ఉంది మరి. థ్యాంక్ యూ. జై హింద్.